ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదండి, అదే అండి మా శ్రీ టెంపుల్, గేట్వే ఆఫ్ ధర్మస్థల. ఇదే చూడండి. హాయ్ అండి, హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ వీరేష్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే అండి, ప్రజెంట్ ఈరోజు అయితే నేనైతే మన కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి ఇక్కడ బయలుదేరితే ఆల్మోస్ట్ మనం ఇక్కడ రీచ్ అయ్యే లోపల 3:30 అయిపోయింది. బట్ ఇప్పుడు దర్శనం అయిపోయే లోపల 6:30 అయితే అయిపోయింది. చూద్దాం ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ అయితే. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి మేము మార్నింగ్ నుంచి ధర్మస్థలం నుంచి మనం బెంగళూరు నుంచి బయలుదేరిన మొత్తం వీడియో అయితే ఈరోజు అయితే నేను అప్లోడ్ అయితే చేసేస్తున్నాను. అంటే ఈ వీడియో ఎలా ఉండేది టోటల్ ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా వీడియో అయితే పూర్తిగా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా లోపలైతే వీడియో తీయాలనుకున్నాం, బట్ అయితే వర్కౌట్ అయితే కాలేదు. అందుకని చేసి నేను అవుట్ సైడ్ వీడియోస్ అయితే మీకు తీసి అప్లోడ్ చేసేస్తున్నాను. అదేవిధంగా మా వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. అదేవిధంగా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి. సరే అండి, ఇప్పుడైతే మేమైతే రాజధాని నగర్ మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము. మెట్రోలో అయితే వెళ్తున్నాము ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఒకసారి చూపిస్తే ఒకసారి మీకు మెట్రో ఎలా ఉంటుందో బెంగళూరులో. చూడండి మెట్రో. ట్రైన్ బರೋದು కరెక్ట్ స్టాప్ అన్న. స్పీడ్లో స్లో అవుతుంది మెట్రో, యాక్సిలేటర్ స్లో అవుతుంది. మెట్రోపాలిటన్ సిటీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ప్లాట్ఫామ్ 2 దగ్గర అయితే ఉన్నాము, 2వ దగ్గర. ఏంటంటే మేము వచ్చేసి బై బస్ అయితే వెళ్తున్నాము. యాక్చువల్ ట్రైన్కి అయితే వెళ్దాం అనుకున్నాము, బట్ కాలేదు. అందుకని మేము బై బస్ అయితే వెళ్తున్నాము. గేట్వే ఆఫ్ ధర్మస్థల. ఇదే చూడండి ధర్మస్థల గేట్వే. మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలి లోపలికి అయితే. ఎంట్రన్స్ ఇది.
అసలు టోటల్ వెహికల్స్ అయితే ఫుల్ ఉన్నాయండి. ఈరోజు సండే కాబట్టి దర్శనానికి అయితే ప్రతి ఒక్కరు వస్తున్నారు. స్కూల్ పిల్లలతో సహా ఫ్యామిలీస్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేమైతే ధర్మశాలకి అయితే వచ్చేసినాము. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ధర్మశాల టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మన ఈశ్వరుడు అండి ఉండే స్వామివారు అయితే మంజునాథ్ అంటారు. ధర్మస్థల అతని కానికలు మేమైతే ఆల్మోస్ట్ 5 అవర్స్ జర్నీ తర్వాత ఇక్కడ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. మార్నింగ్ 6:30కి అయితే బయలుదేరితే ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇప్పుడైతే రీచ్ అయ్యాము. అరౌండ్ ఒక 300 కిలోమీటర్స్ ఉంటుందండి బెంగళూరు నుంచి. చెప్పా కదండి, బెంగళూరు నుంచి అరౌండ్ ఒక 300 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ధర్మస్థల అయితే. వాళ్ళు వచ్చేటప్పుడు అయితే మాత్రం చాలా బాగుందండి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదండి, అదే అండి మా శ్రీ టెంపుల్. అక్కడ ఎదురుగా కనబడేది ధర్మక్షర క్షేత్రము. ಗೇಟ್ ನಂಬರ್ 4 ಭೋಜನಾಲಯಕ್ಕೆ ದಾರಿಯಾಗಿರುತ್ತದೆ. ಗೇಟ್ ನಂಬರ್ 4. సో ఇప్పుడు మనం అయితే ప్రెసెంట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ಗೇಟ್ ನಂಬರ್ 2 ಸಂವಿಧಾನ ಸೇವೆಯ ఓకే, మనం అయితే కనుక్కున్నామండి. దర్శనానికి అయితే లేట్ అదని చెప్పారు. అందుకోసం అయితే ప్రజెంట్ అయితే నేను భోజనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మనకు ఫ్రీ భోజనం అయితే పెడతారు. చూద్దాం, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. జనాలు అయితే చాలామంది అయితే ఉన్నారండి. ఓకే అండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మేమైతే డైనింగ్ హాల్ అయితే ఉన్నాము. చూద్దాం ఇక్కడ మనకు ఫుడ్ అయితే ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం ఒకసారి. బాగుంటుంది ఇక్కడ మనకి టెంపుల్ అయితే. ఫుడ్ అయితే చాలా బాగానే అయితే ఉంటుంది. చూద్దాం ఒకసారి. మొత్తం అయితే చాలామంది ఉన్నారు. సో చాలామంది జనాలు అయితే ఉన్నారు చూడండి. ప్లేట్స్ అయితే సప్లై చేస్తున్నారు. స్వీట్ అయితే ఏమైనా స్వీట్ అయితే పెట్టిస్తున్నారు. చూద్దాం, టేస్ట్ చేద్దాం. స్వీట్ అయితే చాలా బాగుందండి. స్వీట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అన్నము రసం అయితే పెట్టేశారు. చూద్దాం ఒకసారి. పర్లేదండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్ అయితే నాకు తెలిసి మేమైతే లాస్ట్ అండి, అందుకని కొద్దిగా ఆల్మోస్ట్ లాస్ట్ అయితే తిన్నాము. ఇది ఫుడ్ సప్లై చేసేసి 24/7 అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం టెంపుల్ వచ్చిన వాళ్ళ భక్తులు అయితే మొత్తం భోజనం చేయొచ్చు.
చూడండి ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్ అయితే టెంపుల్ చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్ టెంపుల్. యాక్చువల్ లోపలికి అయితే మొబైల్స్ అయితే అలవ్ లేదు, అందుకోసం లోపల అయితే వీడియో తీయలేకపోయాను. బట్ లోపల అయితే మంజునాథ స్వామి వారు అయితే చాలా బాగున్నారు. ఇది వచ్చేసి మనకు టోటల్ గుడి సరౌండింగ్ చూడండి. ఇది వచ్చేసి యాక్చువల్ ఇంతకుముందు నేను చెప్పినట్లే ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం అయితే చేస్తారు. 24/7 బై డే టోటల్ అంటే డైలీ చేస్తూనే ఉంటారు. బట్ ఫుడ్ అయితే చాలా బాగుందండి ఇక్కడైతే. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేనైతే ఫుడ్ అయితే టేస్ట్ చేసా, బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. వచ్చేసి మొత్తం రథాలు చూడండి. ఇక్కడ మన స్వామివారికి సంబంధించిన రథాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి బళ్ళారి జిల్లా, అంటే బళ్ళారికి సంబంధించిన రథం అయితే ఇది వచ్చి బళ్ళారిది. ఇది వచ్చేసి మీకు మలేకల్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అరేగే హాసన్ డిస్టిక్. ఇది వచ్చి హాసన్ డిస్టిక్ సంబంధించి తేరైతే చూడండి. ఇక్కడ వచ్చేసి రథాలు అయితే చాలా బాగున్నాయి. ఓకే అండి, యాక్చువల్ మేమైతే ఈవినింగ్ అయితే దర్శనం అయితే చేసుకున్నాము. బట్ ఇంకోసారి అయితే మేము వద్దామని దర్శనానికి అయితే వచ్చేసాము. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు అయితే చాలామంది జనాలు అయితే ఉన్నారు. చూడండి ఒకసారి. అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతమంది జనాలు ఉంటారండి. అంటే మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుందాం అనుకున్నాను, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. ఆల్మోస్ట్ చాలామంది అయితే ఉన్నారు. దగ్గర ఒక 10,000 మంది జనాలు అయితే ఉంటారు దర్శనానికి అయితే. చూస్తున్నారు ఒకసారి చాలామంది ఉన్నారు కదా. సరే అండి, ఫైనల్గా అయితే మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. 2 సార్లు అయితే కంప్లీట్ చేసుకున్నాము. నిన్న ఒకసారి, బట్ ఈరోజు ఒకసారి మార్నింగ్ అయితే ఒకసారి చేసుకున్నాము. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ అయితే కుంభేశ్వర్కి అయితే వెళ్తున్నాము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ వీడియో వచ్చేసి మీరు నెక్స్ట్ ఎపిసోడ్ నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు ధర్మస్థల దర్శనం అయితే అయిపోయింది.